గొళ్ళెము వేసిని తాళము వేసి తిని గొళ్ళెము బరచితిని అన్నట్టుగా కరెంటు మీటర్ పెట్టారట, బిల్లు వేయడం మర్చిపోయారట. ఇన్నాళ్ళ నుంచి నేను మర్చిపోయాను కాబట్టి మొత్తం డబ్బులు ఒకేసారి కట్టంటున్నారు. అది విద్యుత్ శాఖకి సంబంధించి అంగన్వాడీల విషయంలో జరిగింది. ఇప్పుడు సంచలనం అవుతుంది. రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలకు విద్యుత్ మీటర్లు అమర్చిన విద్యుత్ పంపిణీ సంస్థలు వాటికి సర్వీస్ నెంబర్లే లేవట. ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఏపీ ఈపీడీసీఎల్ పరిధిలోని అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం సర్కిల్ పరిధిలో ఈ భాగవతం వెలుగు చూసింది. దీని మీద నివేదిక సమర్పించాలని సీఎండీ పృథ్వీతేజ్ అధికారిని ఆదేశిస్తే వాళ్ళ నుంచి ఎట్లాంటి సమాధానం రాకపోవడంతో ఆపరేషన్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కి అమలాపురం సర్కిల్ ఎస్సీ రాజుబాబు మెమో జారీ చేశారు. ఇప్పటికైనా మోస్ట్ అర్జెంట్ మ్యాటర్గా పరిగణించి 7 రోజుల్లోగా మీటర్లను పరిశీలించి నివేదిక ఇవ్వాలని అందులో స్పష్టం చేశారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా వేలాది అంగన్వాడీ కేంద్రాల్లో సర్వీస్ నెంబర్ లేకుండానే మీటర్లు అమర్చి బిల్లులు ఇవ్వకుండా విద్యుత్ సరఫరా చేస్తున్నారని తేలింది. చాలా చోట్ల మరికొన్ని సర్వీసులకి బిల్లులు జారీ చేసినా వాటి వినియోగదారులకు ఇవ్వలేదట. దీని వెనక భారీ కుంభకోణం ఉందని చెప్పేసి తాజా ఆరోపణ. రాష్ట్ర వ్యాప్తంగా 55,605 అంగన్వాడీ కేంద్రాలు ఉంటే 35 లక్షల మంది 6 ఏళ్లలోపు చిన్నారులు, గర్భిణులు, బాలింతలు ఈ కేంద్రాలకు వస్తుంటే 1.3 లక్షల మంది అంగన్వాడీ సిబ్బందిని ఇచ్చి ఈ కేంద్రాలు విధులు నిర్వర్తిస్తుంటే విద్యుత్ మీటర్లు 6 అడుగులకి పైగా ఎత్తులు అమర్చాల్సి ఉంది. కాకపోతే చేతులకు అందే లెవెల్లో ఏర్పాటు చేస్తున్నారట. అది అంగన్వాడీల వాళ్ళు చెప్తున్నటువంటి అబ్జెక్షన్. కొన్ని అంగన్వాడీ కేంద్రాలకు బిల్లులు కూడా రూపొందించారట, కానీ ఆ బిల్లులు ఎవరికీ ఇవ్వలేదట. కొన్ని అంగన్వాడీ కేంద్రాలకు మీటర్లు ఇచ్చినా సర్వీస్ నెంబర్ ఇవ్వలేదట. కొన్నేళ్ళుగా రీడింగ్ దిగిపోయినా ఆ సమాచారం మీటర్లో నిక్షిప్తమై ఉంటుంది. దాని ఆధారంగా మొత్తం బిల్లు ఇప్పుడు జారీ చేస్తామంటున్నారు. మొత్తం బిల్లు ఇప్పుడు జారీ చేస్తే నేను నిన్న తినలేదు మొన్న తినలేదని వాళ్ళే మొత్తం కలిపేసేసి కిలో అన్నం తింటానంటే కుదురుద్దా? అట్లాగే వీళ్ళు తట్టుకోగలుగుతారా? అదే ఆలోచించాల్సి ఉంది.